కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఓకే. మీరు కూడా చాలా బాగున్నారు, అర్థమైతుంది. అయ్యో! ఇక్కడ ఒక మెయిల్ ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం పొంగిపోయేవాళ్ళనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ ఏంటి కొంచెం గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకున్నారా? ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ ఏం ఇప్పుడు? లేదండి, నడుస్తూనే ఉన్నాయి. అవి అవునా? రిలీజ్ కి టైం అవుతుంది కదా, మన చేతిలో లేదు కదా అంతా. ఓకే. స్నేహ గారు, ఫ్రమ్ ద బేసిక్స్ మనం వద్దాము. అసలు ఆడిషనే లేకుండా ఏకంగా ఒక మూవీ చేసేసారంట మీరు. Yeah. హౌ ఇట్స్ హ్యాపెన్? కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా ట్రై చేసుకుంటాం. ఇది నా డెసిషన్ కాదు, దేవుడి డెసిషన్. డైరెక్ట్ డెసిషన్ అంటారేమో అనుకున్నాను. అంతే కదా, సెలెక్ట్ చేసింది డైరెక్టరే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఓకే. నేను షార్ట్ ఫిలిం చేయలేదు ఇప్పటి వరకు, యూట్యూబ్ చేయలేదు, రీల్స్ లో గెంతలేదు, ఓకే. టిక్ టాక్ ఏం చేయలేదు. అసలు మీకు ప్యాషన్ ఉందా మూవీస్ లోకి No, రావాలి, యాక్టింగ్ ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు లేదంటే అసలు రాజావారు మూవీ రాణి చేసే గారికి ముందు ముందు నో, అస్సలు లేదు. అసలు ఏంటి మీ అంబిషన్? ఏంటి, ఏమవ్వాలని? ఏమవ్వాలని అంటే అంత గట్టిగా అయితే ఏం అనుకోలే. అందరు మా కజిన్స్ లాగానే యుఎస్కి వెళ్ళి ఓకే సెటిల్ అవ్వడం, జాబ్ Okay. చేయడం, ఎంఎస్ చేయడం, జాబ్ చేయడం, యా ఇట్లానే అనుకుంది. అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్స్. సో మేనేజ్మెంట్ అనేది చక్కగా మంచిగా వస్తుందేమో కదా. హౌ యూ డీల్, కాంటాక్ట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం ఎంబీఏ అంతా. వాళ్ళకి అవును. అందరినీ డీల్ చేయడం బాగా అవును. వస్తుంది. ఎంత కోపంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ చక్కగా అందరిని డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇఫ్ ఇన్ కేస్ స్నేహ గారు యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు? చాలా గట్టిగా చదివి గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తుండే, ఓకే. ఆర్ ఎల్స్ బిజినెస్. నాకు ఫుడ్ అండ్ టెక్స్టైల్ ఈ బిజినెస్ ఇష్టం. మంచి ఫుడ్ కాబట్టి ఓకే. ట్రై చేయడం. లైక్ స్టార్ట్అప్స్ లాగా Yeah, ట్రై yeah. చేసుకోవడం అలా. క్లౌడ్ కిచెన్ అయినా, Okay. చిన్న కేవ్స్ అయినా, లేకపోతే మళ్ళీ అదే అందరిలాగా యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి ఆర్ ఎంబీఏ, ఎనీ జాబ్. ఓకే. అండ్ అసలు హౌ ఇట్స్ హ్యాపెన్? రాజావారిలోకి ఎంట్రీ ఎలా వచ్చింది? మనం కొంచెం డిబేట్ అయినట్టున్నాము. యా, ఇట్స్ ఓకే. ప్రొడ్యూసర్ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అంట. గుర్తులేదు. అవునా? స్కూల్లో 5th క్లాస్ ఆర్ 4th క్లాస్ వరకు. తర్వాత మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఒక సిరీస్ అనుకుంటున్నాం, చేస్తావా యాక్టింగ్? నేనన్నా నేను అసలు యాక్టింగ్ నాకు రాదు, తెలీదు, ఏం అసలు షార్ట్ ఫిలిం అంటే కూడా తెలీదు. ఓకే. ఈజ్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేస్తావా, చేసావా? డైరెక్ట్లీ ఇట్లానే డైరెక్టర్ నేను కూర్చొని సబ్వేలో హబ్సి కూడా ఐ రిమెంబర్ మా ఇంటికి దగ్గర ఓకే. మాట్లాడి గీతా ఫిక్స్, 2 రోల్స్ ఉన్నాయి కానీ ఈజ్ లైక్ నో గీతా ఫిక్స్. మనసులో అనుకున్నా అమ్మ పేరు గీతాంజలి. ఓకే. మీ మదర్ పేరు గీతాంజలి. ఓకే. హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. మదర్ నేమ్, చాలా రోల్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఎవర్ ప్రెజెన్స్. మేబీ ఇది పాజిటివ్ సైన్. చాలా పాజిటివ్ సైన్. మనం కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా రోల్ కి ప్లస్ మన ప్రొఫెషన్ కి. సో బాగా రావడం వల్ల ది సినిమా అయింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోవడం. అండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందే నేను పుష్పలో సెలెక్ట్ అయినా. అవునా? హౌ? ఇది సుకుమార్ సార్ ట్రైలర్ లాంచ్ కి వచ్చి కదా, ట్రైలర్ లాంచ్ కి వచ్చి వెంటనే ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆడిషన్స్ ఇవ్వండి. నేను వెళ్ళినా. నాకు స్లాంగ్ కూడా వచ్చా రాదా అని ఏం అడగలేదు. నీలాగా నువ్వు ఇవ్వమ్మా ఆడిషన్ ఓకే అని ఒక 4 వేరియేషన్స్, లైక్ కోపం, కొంచెం కామెడీ, అట్లా వేరియేషన్స్. ఓకే. నేను ముందే చెప్పాను ఒక చిన్న ఆడిషన్ చేద్దామా ఇక్కడ? చిన్న ఆడిషన్ చేస్తే 5 days లో ఫోన్ వచ్చింది, లైక్ 5-6 days లో ఓకే సెలెక్టెడ్. ఎంత పెద్ద సినిమాలో నేను సెలెక్ట్ అయినా. తర్వాత ఇమ్మీడియట్లీ వెంటనే అన్ని సినిమాలు వచ్చినాయి. నేను అసలు అనుకున్నా ఒక్క సినిమా చేసి అమ్మో ఎంత కష్టమో, అసలు వెళ్ళిపోదాం, ఇంకేమైనా జాబ్ అయినా ఏమైనా చేసుకుందాం, వద్దు నాకు భయం వేస్తుంది. ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయో తెలీదు, ఎవరు ఎలా ఆడిషన్ చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇదేం తెలీదు అస్సలు. జీరో నాలెడ్జ్. ఇప్పుడంటే రీల్స్ లో చూస్తున్నారు, పెట్టుకుంటున్నారు, క్లిక్ అయితే అవుతారు, లేకపోతే లేదు. సినిమా కూడా ఫ్లాప్ అవుతున్నాయి, అదంతా వేరే. ఓకే.
సెట్స్‌లో ఫస్ట్ టైమ్ ఇప్పుడు కెమెరా, యాక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం గదా! ఏదైనా మూవీ స్టార్ట్ చేసేటప్పుడు. హౌ యూ ఫీల్ ఫస్ట్ డే? అంటే ఇలా నించుంటే ఈ ఒక టైప్ ఆఫ్ లుక్ వస్తుంది. ఇలా ఒక లుక్ వస్తుంది. 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్ ఇవన్నీ ఉంటాయంట గదా! సమ్‌వేర్. నేను కూడా ఎక్కడో విన్నాను. అవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటూ రాగలిగారు? నాకేం రాదు కాబట్టి నేను డైరెక్టర్ చెప్పింది విన్నా. ఓకే. తను ఎలా DOP చెప్తే చెప్పింది ఎలా? విన్నా అంతే. అంతే. ఓకే. కెమెరాస్ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. హ్మ్. మీరు నిజంగా లవర్స్ అనుకోండి, ఫస్ట్ సీన్ అదే. ఓకే. ముద్దు పెట్టడానికి ఆహా! ప్లాన్ ఆ! వేసేసి హ్మ్. హ్మ్. లైక్ చేసి కెమెరా సెట్ చేసి వెళ్ళిపోతే అలా వచ్చిన సీన్ అది. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఎన్ని మిలియన్ వ్యూస్ అవును. ఉన్నాయో దానికి. అవును. అంటే ఐమ్ లైక్ షాక్డ్. యెస్. చాలా అంటే న్యాచురల్‌గా మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని నేను నమ్ముతా. అవునా? చాలా Yes. పెద్ద మిరాకిల్స్ జరిగాయని చెప్పుకోవచ్చు. ఎవ్రీడే ఒక ఫోన్ వస్తదండి ఆఫర్ అని. కానీ అది చెయ్యాలా లేదా, నన్ను తీసుకోవాలా లేదా అనేది కూడా వాళ్ళ డెసిషన్, నా డెసిషన్. ఓకే. Yeah. యూ ఆర్ బ్లెస్డ్ అయితే. ఐమ్ వెరీ లక్కీ బ్లెస్డ్, గర్ల్. ఐమ్ వెరీ లక్కీ. నేను ఓకే. అన్ని ఫీల్డ్స్ లో లక్కీయే. స్టడీస్ లో లక్కీయే. ఇంట్లో student చాలా ఆ మీరు? సపోర్ట్. బ్యాక్ బెంచా? ఫస్ట్ బెంచా? మిడిల్ బెంచ్. మిడిల్ బెంచా? బ్యాలెన్స్డ్ బెంచ్ అయితే. మై లైఫ్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆల్వేస్. ఓకే. ఐ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ 'పుష్ప' మూవీ విషయానికొస్తే జనరల్‌గా ఏం చెప్తుంటారంటే మాకొకటి చెప్పారు. అక్కడ మూవీలో కొంచెం ఎందుకో సీన్స్ కట్ చేశారు అలా చెప్పి చాలా మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అవునా? No. అలా అనిపించిందా మీకేమైనా? చెప్పింది మాది ఒక్క చెప్పినట్టే సీన్ కూడా వచ్చింది. చాప్ అవ్వలేదు. అది కూడా Okay. లక్కీ. అవునా? నో ఓకే. డైలాగ్స్ గాని అట్లా ఏమైనా నో నథింగ్. కట్ చేయడం అలాంటివి ఏది లేదు. ఓకే. వాట్స్ యువర్ సుకుమార్ ఫ్యామిలీ? సార్ అందరికి డైలాగ్స్ ఇచ్చారు. ఈజ్ లైక్ తనకి కొన్ని ఇవ్వండి, లైక్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కరిని హైలైట్ చేయడం. ఓకే. ఈజ్ లైక్ హిస్ వండర్ఫుల్. నా అదృష్టం సుకుమార్ సార్ తో అంత ఎర్లీగా వర్క్ చేయడం. అవును. సెకండ్ మూవీ ఐ థింక్ కదా? అండ్ సీతారామంకి కూడా ఆడిషన్ లేదు. హ్మ్. అను సార్ డైరెక్ట్లీ ఓపెన్ రాజావారు రాణి గారు సీన్ అండ్ సెలెక్టెడ్. అవసరం లేదు ఆడిషన్, ఎందుకు ఓకే. లుక్ టెస్ట్ చేసి పంపించేయండి. మీ వే ఆఫ్ లుక్ కానీ అంటే ఆహార్యం అంటారు. మనం ఇంకా వేరేగా దాన్ని పోల్చలేము. అది కూడా చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మీకు ఏ మూవీలో అయినా Yeah. కూడా కదా? ఇప్పుడంటే ఓన్లీ వింటేజ్ సినిమాలు ఎక్కువ హిట్ అవుతున్నాయి. నాది వింటేజ్ ఫేస్ అని అన్ని అవే వస్తున్నాయి. అందుకే అవునా? నేను బయట వేరేలాగా ఉంటా, సినిమాలో వేరేలాగా ఉంటా. డాన్స్ చేయడం, డ్రెస్సెస్ వేరే ఇవ్వడం, ఎంత మోడర్నైజ్డ్ గా ఉండము సినిమాలు. అవును. అండ్ నేను దానికి ఓకే, యాప్ట్ లైక్ చాలా బాగా రికగ్నిషన్ చేసింది వేరే, కదా. ఫేమ్ వేరే, ఎస్. ఫేక్ ఫేమ్ వేరే. ఫేక్ Yeah. ఫేమా? వాట్ ఈస్ ఇట్ ఫేక్ ఫేమ్? ఇప్పుడు పిఆర్స్ ని హైర్ చేసుకుంటున్నారు, తుమ్మితే దగ్గితే వీడియోలు వేసుకుంటున్నారు. అచ్చా. ఆ ఓకే. ఫేమ్ నాకు అవసరం లేదు. నేను కూడా విన్నాను యాక్చువల్‌గా బాగా పాపులర్ అయిన యాక్ట్రెస్సే చెప్పారు. సమ్ ఏదో ఉంటుంది. ప్రియమణి గారు Yes, అనుకుంటా. సమ్ వాళ్ళకి పే యా చేసి ఎక్కడికి పాపరాజీస్ వాళ్ళది వేరే ఉంటది. పిఆర్స్ కి కూడా దే చార్జ్ వెరీ హై. ఏదైనా ఈవెంట్ కి వెళ్తే కంపల్సరీ మనం సినిమాలో ఎంత ఉంటాము, పబ్లిసిటీ ఎంత ఉంటది. నాకు అట్లా నిజంగా ఇష్టం లేదు. అనుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జిమ్‌కి వెళ్తున్నట్టు వాళ్ళకెలా తెలుసు? అంత ఎర్లీ అదే మార్నింగ్ కదా. వెళ్తారు. జిమ్ దగ్గర కూడా వెళ్లి ఫోటోస్ ఎలా తీసుకుంటారు అని చెప్పి. మేబీ ఒక స్టార్ హీరోయిన్ అయితే ఇది అవసరమేమో అని నాకు అనిపిస్తుంది. కానీ జనరల్లీ అందరు చేయించుకుంటున్నారు, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అండ్ ఆల్. ఐ థింక్ ఇది అవసరం అంటే ఎక్కువ లేదని నా కనిపిస్తూ feeling. ఉంటారు, లైమ్ లైట్ లో ఉంటారు ఎక్కువ అనేమో maybe. కనిపించడం వేరే, సినిమాలో రోల్ కి యాప్ట్ అవ్వడం వేరే. ఫెమిలియర్ ఫేసెస్ అలా అందరూ ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా. ఇదంతా వేరే అండి. మరి మీరెందుకు పిఆర్ ని గానీ ఇట్లా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? పిఆర్ అంటే నేను నిజంగా ఒక లీడ్ అయినప్పుడు సినిమాని ప్రమోట్ చేయడానికి నేను పిఆర్ ని పెట్టుకుంటా, కానీ నన్ను నేను నిజంగా కావాలని హైలైట్ చేయడానికి అయితే నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మీరు ఇంకా చాలా ఛానల్స్